శక్తి యాప్ ఓ మహిళను కాపాడింది. ఆటో డ్రైవర్ అరాచకాన్ని తప్పించుకునేందుకు శక్తి యాప్ ఎంతో సహకారం అందించింది. అర్ధరాత్రి బెంగళూరు నుండి విజయవాడ బస్టాండ్కు చేరుకున్న యువతిని గమనించిన ఆటో డ్రైవర్ దుష్ట పన్నాగం పన్నాడు. విజయవాడ బస్టాండ్లో యువతికి మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్న డ్రైవర్ మంగళగిరి దాటిన తర్వాత చినకాకాని సమీపంలో యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అప్పుడు యువతికి శక్తి యాప్ గుర్తొచ్చింది. వెంటనే దాన్ని ఉపయోగించి ఆగంతకుడి పని పట్టేలా చేసింది. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్పై శక్తి యాప్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఆటో డ్రైవర్ పనిపట్టారు. పరారవుతున్న నిందితుడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఐ వెంకట్. ఆటో డ్రైవర్ వల్ల ఇబ్బంది పడిన యువతిని సేఫ్గా ఆమె స్వస్థలానికి చేర్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంక నేను బయటకు వచ్చేసి డాడీతో మాట్లాడతా ఇక ఈ యాప్లో నేను రిజిస్టర్ అయిపోయాను. శక్తి యాప్లో నేను రిజిస్టర్ అయిపోయాను. వెరీ గుడ్. అక్కడే విజయవాడ బస్ స్టాండ్ దగ్గర అవ్వగానే నేను ఆటో ఎక్కగానే ఏంటి మేడం ఫోటో తీసుకుంటున్నారా ఏంటి బ్యాక్ సైడ్ నుంచి ఆటోకి అని చెప్పేసి అంటే అదేం లేదు మీ ఏం లేదండి మామూలుగానే పేరెంట్స్తో మాట్లాడుతున్నాను బయట అని చెప్పేసి అంటే లేదు చెప్పండి మేడం మేము అలాంటి వాడిని నేను కాదులేండి నేను బాగానే తీసుకెళ్తానని. సరే మీరు నడపండి అని అంటే ఈ టైంలోనైనా మీరు ఏడుస్తున్నారు అని చెప్పేసి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అన్నారు. సరే పదండి మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి సైలెంట్గా అని కూర్చున్నాను. నేను కూర్చుంటే ఇంకా మాట్లాడుతున్నారు మేడం మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఏడవమాకండి మీరు ఏడుస్తూ కూర్చుంటున్నారు అని వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఇంకా నాకు అది కొంచెం భయం వేసి హైవే ఎక్కగానే నాకు కొట్టేశాను. ఇంకా